అదానితో పొంగులేటి భేటీ, సునీల్ కొనుగోలు కూడా ప్రత్యక్షం. ఐటీసీ కోహినూర్ హోటల్లో రహస్య మంత్రుల మంతనాలు. ఎందుకు ఈ భేటీ, దేనికోసం ఈ చర్చలు? 84 ఎకరాల విలువైన భూమిని అప్పగించే ప్రయత్నాల? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. 100% ఇదే మనం చెప్పినాం కదా. ఇప్పుడు మొన్న పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. ఈ ఈడీ సోదాల్లో ఎంత దొరికింది పొంగులేటి ఇంట్లో అనేది తెలియదు. ఇది క్వశ్చన్ మార్క్. పొంగులేటికి సంబంధించిన ఖమ్మము, హైదరాబాదు ఇండ్లతో పాటు వాళ్ళ కొడుకు ఇంట్లో, వాళ్ళ కూతురు ఇంట్లో, వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంట్లో ఏకకాలంలో ఈడీ దాడులు చేసింది. కొన్ని విలువైన పత్రాలు సేకరించిండ్రు, కొంత అమౌంట్ను కూడా సేకరించిండ్రు. డబ్బులు లెక్క పెట్టడానికే 3 మిషన్లు తీసుకొని పోయింది. మనకు తెలిసినాయి 3 మిషన్లు. ఏది మీడియాకు తెలిసినాయి 3 మిషన్లు. మామూలుగా ఎన్ని మిషన్లు తీసుకపోయినా తెలియదు. 3 మిషన్లల్లా ఏం లెక్క పెట్టేదాన్ని తీసుకపోతారు? డబ్బు లెక్క పెట్టేదాన్ని తీసుకపోయాను. మరి ఎంత డబ్బు దొరికిందో ఇంతవరకు తెలియదు. అది పెద్ద రహస్యం. కాబట్టి మనం ఏమన్నాం, లొంగిపోతావా బీజేపీలోకి వస్తావా? రెండే ఆప్షన్స్ పొంగులేటికి. లొంగిపోతావా, లొంగిపోయి బీజేపీలోకి వస్తావా, లేకపోతే డబ్బులు ఇస్తావా, లేకపోతే మేము అప్లై చేసే స్ట్రాటజీలో నువ్వు కూడా భాగమై ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ను కూల్చుదామా? ఇదే. ఇక ఈ క్రమంలో మరి పొంగులేటి వీళ్ళకి ఏం హామీ ఇచ్చిండో కానీ మొత్తానికి అదాని దిగిండు. ఇగో ఈ అదాని దిగిండు. ఈయన మీడియేటర్ కదా, మోడీకి అత్యంత సన్నిహితుడు, మోడీ ఫ్రెండ్. ప్రపంచం మొత్తంలో కుబేరుల్లో ప్రస్తుతానికి మనం టాప్ లిస్ట్లో ఉన్నాడు, టాప్ 10లో ఉన్నాడు. బీజేపీ పుణ్యమా అని టాప్ 10లో ఉన్నాడు. దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ధనవంతుల లిస్టులో. ఈ అంబానీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయిండు, ఈయన ఫస్ట్ ప్లేస్లోకి వచ్చిండు. కాబట్టి ఇప్పుడు దూతగా బీజేపీ పంపింది. పంపితే మనోడు ఏమి ఇస్తా ఉన్నాడు మరి? 84 ఎకరాల విలువైన భూమిని ఇస్తానన్నట. 84 ఎకరాల విలువైన భూమిని అప్పగించేలా ఒప్పందాలు కుదిరినాయట. ఇక ఇట్లా నడుస్తుంది కాంగ్రెస్ రాజకీయం. ఇవి ఉండేనా 10 ఏళ్ల పాటు? ఇలాంటి చిల్లర రాజకీయం ఉండేనా? వాడొచ్చి వీళ్ళ మీద పెత్తనం, వీడొచ్చి వాళ్ళ మీద పెత్తనం, ఈ మధ్యవర్తులు రావడం, ఈ మధ్యవర్తులు వచ్చి తెలంగాణ లీడర్లను లొంగ తీసుకోవడం. ఒకసారి ఒక పని చేసిండ్రు 2 సంవత్సరాల క్రింద. మెల్లగా అక్కడి నుంచో స్వామీజీని పంపి ఓ 4-5 ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేయాలని చూసిండు. వెంటనే దొరకబట్టిండు కేసీఆర్. దొరకబట్టి తన్నుడు తరిమితో ఒక్కొక్కడు అటు బారిపోయిండు. ఇక గది కాస్త కవిత మెడకు పడ్డది. గీదా అయితే ఇప్పుడు మొత్తానికైతే పొంగులేటికి స్కెచ్ పెట్టి 84 ఎకరాల భూమి దక్కించుకోబోతున్నారు. ఇక గివిడే సునీల్ కొనుగోలు. కాంగ్రెస్ స్ట్రాటజిస్టు సునీల్ కొనుగోలు వీడే కనబడతాండ. ఈడు సునీల్ కొనుగోలు, అదాని వీళ్ళంతా నిన్న ఇట్లా ఈడే ఈ చిల్లర. ఇప్పుడు సురేఖమ్మతోటి చిల్లర మాటలు, చిల్లర వ్యవహారం చేయించిన గణంత అంతా విందే ఈ సోడాబుడ్డి కన్లద్దంలో ఉంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ శిష్యుడే వీడు కూడా. వీళ్ళదంతా ఇతరుల బతుకుల మీద ఆడుకోవడం. ఇక మొత్తానికి పొంగులేటి బీజేపీలోకి ఇప్పుడు వేటట్లేడు. ఓ 84 ఎకరాల విలువైన భూమిని ఇచ్చేందుకు సిద్ధమైందంటే దబ్గారి దగ్గర మరి 1000 కోట్లు 2000 కోట్లు ఉండొచ్చు. ఎందుకంటే రూపాయి పావులతో పోయేది ఆ పంచాయతీ. పోదు ఓ 2000 కోట్లు 3000 కోట్లు అప్పచెప్పి చేతులు దులుపుకొని ఉంటాడు.